హాయ్ గాయ్స్, అందరు నమస్తే. ఈరోజు అయితే మా ఫ్యామిలీ ఇరుముడు కట్టుకొని పోతున్నారు శ్రీశైలం పాదయాత్ర. మేము ఎక్కువ దూరం పోము, ఎందుకంటే మా కడుపులు బరువు. ఈ కొత్తపురం దాకా పోతాం మేమైతే. ఇక ఆడికెళ్ళి సాములు పాదయాత్ర వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు ఆల్రెడీ కడుపులు బరువు అవుతున్నాయి. కడుపులు అమ్మ కడుపులు బరువు అవుతున్నాయి. నిండా తిన్నాము, సురాయిస్తలేదు. మొత్తం ఎంటకు ఎంతమంది ఉన్నారు చూసినా. సాములు ఇరుముడి కట్టుకొని పోతున్నారు. మస్తు బాధ అవుతుంది నాకైతే. మాకు మస్తు బాధ అవుతుంది ఇరుముడి కట్టుకొని పోతుంటే. ఇంకొక 2 కిలోమీటర్ 2 కిలోమీటర్ అయితే కొత్తపురం వస్తుంది. పోతాం, సామాన్లు ఇడిచిపెట్టి మళ్ళా ఇంటికి వెళ్ళిపోవాలి. నడుమాట నడుస్తలేడు. అమ్మ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందట మా ఫ్రెండ్ది. అందరూ చూడండి ఒకసారి. రాజు గారి దగ్గర అమ్మ బడి శ్రీశైలమా బారాడు గిరాడు అంటుండి స్వామి. అమ్మా గిన్నె దింపాలి అట్లయితే. ఇక శ్రీశైలం పోకుండా కొద్లపురం నుంచి మరపల్లి, ఇప్పుడు మరపల్లి నుంచి మళ్ళీ పచ్చనిగాలు దింపాలి. స్వామి ఫార్చునర్లో వచ్చింది ఆల్రెడీ కొత్తపురం నుండి. ఇగో ఈ స్వామి పక్క ఉన్నాడు కానీ అమ్మ ఫార్చునర్ మెయింటెనెన్స్ గీనే కొత్తపురం ఇతల అమ్మా నడిచి దమ్ము వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నాతోటి పోయినసారి మేమందరం పోయినాం పాదయాత్ర మాలేసుకొని. ఈసారి మాలేయలే, ప్రాబ్లమ్స్ ఉండే, అందుకని పోలే. ఈసారి ఓన్లీ ఒక 8 మంది మాత్రం పోతారు శ్రీశైలం ఈసారి అయితే. పోయినసారి అరౌండ్ ఒక 20 మెంబర్స్ పోయినాం. ఈసారి ఎవరికి అదృష్టం కలిసి రాలే పోనీకే. అందుకనే సాములను అయితే మా ఊరు నుంచి ఇంకో ఊరికి ఇడిచిపెట్టడానికి పోతున్నాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇద్దరం మాస్టర్ల ముందు అమ్మా ఆయన ఎవరో నాకు తెలియదు, పోతున్నట్టు తోపడుతుంది. వచ్చింది కొత్తపురం కూడా వచ్చింది. కొత్తపురం కూడా వచ్చింది. చెరుకు తోట ఏమండి రాములు లేవు నాడు. నీకు కాదు లేవమన్నది. అమ్మా మా అన్నోళ్ళు అయితే ముంగట బలమే పోయారు. నడవడానికి బరవంట నిండా తిన్నారు అందరూ, సురాయిస్తలేదు. మస్తు మంది బలమే పోయారు. ఇప్పుడు కూడా ఆడ ముంగట ఒక 20 మంది సాములు ఉన్నారంట పాదయాత్రకి. అందుకే సాములను తొలిసినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఓకేనా, బాయ్. అయిపోయింది, పోతున్నాం ఇంటికి. స్వామి ఓం నమః శివాయ. ఇలా అందరు నిండా తిన్నా వేసి వచ్చినాం. సుధరాయిస్తలేదు పానం. సాములను తొలిచేసినాం, అయిపోయింది. ఇక ఇంటికి అందరం ఇంటికి వస్తున్నాం.